70 ఏళ్ల వీళ్ళ చరిత్ర అని చాలా పొంకనాలు కొట్టుకుంటూ ఎవరైతే ఉన్నారో ఈ బంగ్లాల పాలనను చాలా దయనీయమైందంటే ఒక ఊరికి పోతే ఒక ఆయన చెప్తారట, అరే మేము చెప్పులిడిసే కాడ కూర్చునే నా కొడుకులు ఇక్కడ మీ ప్రాంతంలో నా యాళ్ళు అంటారుగా, మేము చెప్పులిడిస్తే కూర్చునే కాడ ఉండే నాయాళ్ళు మాకు రాజకీయాలు చెప్తారా, వాళ్ళు రాజకీయాలకు వస్తారా అని నేను కూడా నువ్వు చెప్పులిస్తే కూర్చునేటువంటి జాగాలకెళ్ళి వచ్చి యూనివర్సిటీ స్థాయిలో చదువుకొని వచ్చి ఇలా మేము కూడా ధైర్యంగా మాట్లాడుతున్నా. అదే కోవలకు చెందినటువంటి రంజిత్ కూడా మేము కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఎక్కువ రోజులు లేదు బిడ్డ, ఎక్కువ రోజులు లేవు. మేం మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టే స్థాయికి మిమ్మల్ని తీసుకొస్తానికి ఎక్కువ రోజులు లేవు, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, యావత్ తెలంగాణలో ఆలి నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా తిట్టుడేందిరో, మన కొట్టుడేందిరో, దొరయేందిరో, దొర పీకుడేందిరో, బంగాళేందిరో, బంగాళ పీకుడేందిరో అని చెప్పని ఇవ్వాలంటాం. ఇక్కడ మా అమ్మలను, మా అయ్యలను, మా అమ్మమ్మలను, మా తాతలను, మా ముత్తాతలను అందరినీ వాయు వరుస లేకుండా కులాల పేర్ల మీద తిట్టుకుంటా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఒక సింహం పుట్టింది. రంజిత్ అనే సింహం పుట్టింది. ఇంతమంది సింహాలను తయారు చేసింది. ఇక్కడ ఈ దేశ ప్రధాని వచ్చినా